నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామగుండం ఎత్తిపోతల పథకానికి ట్రయల్ రన్. 20,000 ఎకరాలకు అందనున్న సాగునీరు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు పరిశీలించిన ఏఎస్పీ. రామగుండం కమిషనరేట్లో దర్బార్ కార్యక్రమం. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దన్న సిపి. కాంగ్రెస్ నేతల ఎన్నికల ప్రచారం. నరేందర్ రెడ్డిని గెలిపించాలన్న ప్రజా ప్రతినిధులు. ఇక వార్తల వివరాలు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎత్తిపోతల పథకం పూర్తి కావడంతో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ పథకానికి 75.74 కోట్లతో 2018 ఫిబ్రవరి 27న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా పాలకుర్తి అంతర్గా మండలాల్లోని 20,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఇరిగేషన్ అధికారులు ట్రయల్ రన్ చేపట్టి ఎస్ఆర్ఎస్పీ 27L కాల్వకు అనుసంధానం చేశారు. దీంతో ఏటా తమకు 2 పంటలకు సరిపడ సాగునీరు అందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం దొరల గడీల పాలనను కొనసాగించినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చినటువంటి రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోని 2 మండలాలను కూడా విస్మరించి ఈ ప్రాంతంలో సాగునీరు రాకుండా చేసినటువంటి నేపథ్యంలో మరి మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి దృష్టికి స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్న గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఇద్దరు కూడా తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు నీరు అందించాల్సిన కనీస బాధ్యత మన మీద ఉందనే ఆలోచనతో చెప్పడంతో యుద్ధ ప్రాతిపదికన ఇవాళ మురుమూరు ఎల్లంపల్లికి సంబంధించినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించి రామగుండం నియోజకవర్గంలోని 2 మండలాలు అంతర్గం పాలకుర్తి మండలాలు చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించడం కోసం కృషి చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను ఈవో వినోద్ రెడ్డితో కలిసి ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి పరిశీలించారు. ఆలయ ధర్మగుండం క్యూ లైన్లు, ఓపెన్ స్లాబ్, 300 రూపాయలకు బ్రేక్ దర్శనం లైన్లు, కళ్యాణకట్ట, పార్కింగ్ తదితర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారి వెంట ఈఈ రాజేష్, డిఈ మైపాల్, ఏఈ రామకిషన్ రావు, ఏఈఓలు శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ ఉన్నారు. ఒత్తిళ్లు తట్టుకోలేకే క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయన్నారు రామగుండం సిపి శ్రీనివాస్. ఏదైనా డిసిజన్ తీసుకునే ముందు ఒక్కసారి తమ కుటుంబాలను గుర్తు చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో స్పెషల్ పార్టీ క్విక్ రెస్పాన్స్ టీం అధికారులు, సిబ్బంది కోసం నిర్వహించిన దర్బార్ కార్యక్రమానికి సిపి హాజరై వారికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి శ్రీనివాస్ హాజరై స్పెషల్ పార్టీ క్విక్ రెస్పాన్స్ టీం సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ స్పెషల్ పార్టీ క్యూఆర్టీ పోలీసులు విధి నిర్వహణలో భాగంగా ఎన్నో పని ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. క్రమశిక్షణ, ప్రణాళికబద్ధంగా పనిచేయడం ద్వారా ఇలాంటి ఒత్తిళ్లను అధిగమించవచ్చని వివరించారు. వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చాలా
ప్రమాదకరమని, దీంతో కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిడి తట్టుకోలేక క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. సిబ్బంది క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహించినప్పుడు అధికారులు వారి వెంట ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మేనిఫెస్టోలో చెప్పిన మేరకు డిఎస్పీ నిర్వహించి నియామకాలు చేపట్టామన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రి హాజరయ్యారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని, 317 జీవో సడలింపుపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఓటమి భయంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు. ఆనాడు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు కానీ మేము కానీ ఖచ్చితంగా చెప్పాం, మా ప్రభుత్వం రాగానే పునః పరిశీలన కార్యక్రమం చేస్తామని. జీఓఎంఎస్ 317కు సంబంధించి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 2018-19లో జోన్లను ఏర్పాటు చేసుకొని ఆ జోన్లకు సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ పంపిస్తే ఆడున్న ప్రభుత్వం బీజేపీ వాళ్ళు అప్పుడేం మాట్లాడు. మొన్న నవోదయ స్కూల్ సంబంధించి కూడా ఇక్కడ పర్మిషన్ ఇస్తే వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉన్న బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ కావాలి, ఈ నియోజకవర్గంలో ఉండాలి, ఈ పాఠశాల ఇక్కడే ఉండాలని మొరపెట్టుకుని వచ్చిండు మన ఢిల్లీ పోయి. ఈరోజు వారి గురించి దాని గురించి మాట్లాడమని చెప్పండి. ధర్మశాలలో ఇచ్చిన అనుమతి పొందిన ఈ పాఠశాల ఇక్కడే రావాలని పోరాటం చేస్తున్న లక్ష్మణ్ కుమార్ పేరులకు సంబంధించి ఇంకా బలంగా ముందుకు నడిచే ప్రయత్నం చేస్తే మరి అదేవిధంగా బీజేపీ నుంచి పాఠశాల తీసుకోకుండా పోతుంది. ఇప్పుడు ఆ పాఠశాలకు సంబంధించి మనం ఏది పడితే అది ఇస్తే ఏం కార్యక్రమం ఉందో ఓడి వేసినా ఓడి వేసినా వాళ్ళు అక్కడే తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ప్రమాదం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. స్థానిక కాలేజ్ గ్రౌండ్లో మార్నింగ్ వాకర్స్ను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే 50,000కు పైచిలకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, ఆ కారణంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతుగా నిలిచిందన్నారు. నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ మాటను పక్కన పెట్టి మనకు వ్యక్తిగతంగా ఇది సున్నితమైన అంశాన్ని ముందు పెట్టి వాళ్ళు ఓట్లాడే ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ 10 సంవత్సరాల పై చిలుకున్నటువంటి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి నిరుద్యోగ యువకులకు కానీ ఎలాంటి మేలు చేయలేదు. ఇంకా అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు మా ఛానల్ ద్వారా చెప్తున్నాం, మన తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి కేంద్రంలో బడ్జెట్లో ఒక్క మాట కూడా ఊసెత్తలే. మనం న్యాయంగా రావాల్సిన డబ్బులు కూడా ఒక పైసా ఇవ్వలే మోడీ గారికి కేంద్రంలో ఉన్న బీజేపీ. ఈరోజు వారిని అభ్యర్థిని పెట్టి ఆడ బీఆర్ఎస్, టీఆర్ఎస్ లోపాయికార ఒప్పందం పెట్టి వాళ్ళని క్యాండిడేట్ పెట్టకుండా వాళ్ళ లోపాయికార ఒప్పందంతో ఇవన్నీ ఏదో విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలహీనపరచాలి. వారు పెట్టినటువంటి అభ్యర్థిని ఏ విధంగా నష్టం చేయాలో ఆలోచన చేస్తున్నాం. ఏదేమైనా గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. గత 7 రోజులకి వెళ్ళి
మా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన 7 మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా దానికి అనుబంధ సంఘాలు, వివిధ కాంగ్రెస్ సంబంధించిన నాయకత్వం అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఈరోజు ఉదయం 6 గంటలకు వెళ్ళి ధర్మపురి స్టేడియంలో ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్నటువంటి అందరూ వాకర్స్ను కలవడం జరిగిందన్న. మీ స్థానిక శాసనసభ్యులుగా మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. మా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉన్నది, విద్యా సంస్థల నరేంద్ర రెడ్డి గారి మీద నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తామని మాట్లాడండి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. రేవంత్ రెడ్డి కష్టపడి పనిచేస్తూ రాష్ట్రాన్ని గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జి భూపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ పాల్గొన్నారు. మహాశివరాత్రి ఆ తెల్లవారి జాతర ఉన్న సందర్భంలో కూడా ఉపవాస దీక్ష ముగించుకొని 27 గంటలంతా కూడా పోలింగ్ బూత్ వెళ్ళి మొదటి ఓటును నరేంద్ర రెడ్డికి వేయాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరూ కూడా పేరున పట్టపత్రులు కోరుతా ఉన్నాం. ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. ఈరోజు నిరుద్యోగ యువత కానీ ఉద్యోగస్తుల కోసం కానీ ప్రభుత్వం చేస్తున్న మేలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మేలు ఒకసారి గుర్తు చేసుకుంటే 2014లో నీళ్లు నిధులు నియామకాలు చెప్పిన అధికారులకు వచ్చినటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఉద్యోగ వర్గానికి కానీ నిరుద్యోగులకు కానీ పట్టభద్రులకు ఒకసారి ఆలోచన చేస్తే 2014లో అధికారులకు వచ్చిన తర్వాత నియామకాలు తెప్పించి పనుకుంటు డిఎస్సి పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్ పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్ మాట్లాడుతూ నరేందర్ రెడ్డి నిరుద్యోగుల సమస్యలు తెలిసిన విద్యావేత్త అని ఆయనను గెలిపిస్తే శాసన మండలిలో నిరుద్యోగ సమస్యలపై పోరాడతారని చెప్పారు. పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షులు సదయ్య, విఎన్ఆర్ టీం కోఆర్డినేటర్ గోపగోని మల్లయ్య, నాయకులు అల్లం దేవేందర్, రాజమల్లు, సతీష్, రమేష్ పాల్గొన్నారు. దయచేసి రేపు ఉపాధి ఉండాలన్నా, ఉద్యోగం రావాలన్నా, తర్వాత నిరుద్యోగ సమస్య తీరాలన్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులతోటే పని అవుతుంది. కాబట్టి మీరు విఘ్నులైనటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా దయచేసి ఒక్కసారి ఆలోచించి 27వ తారీఖు నాడు నరేందర్ రెడ్డి గారు బ్యాలెట్ పేపరులో ఉన్నటువంటి 2వ సీరియల్ నంబర్ కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు ఒక నంబర్ వేసి దాని మీద నరేందర్ రెడ్డి పేరు మీద 1వ నంబర్ వేసి మీరు అత్యధికమైనటువంటి మెజార్టీ ఇస్తారనే ఉద్దేశంతో ఆశిస్తూ మీ మనసులలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యవస్థలో చూసినాం. ఒక్క ఉద్యోగం ఇవ్వనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు 13 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈనాటి విఘ్నులైనటువంటి తెలివికల్లో ఉన్నటువంటి మంత్రివర్గము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక ఆలోచన చేసి 55,000 పాస్ చేస్తామనే ఆలోచన కొద్దీ ఉన్నారు. ఈ 27 నాడు జరిగే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో నరేందర్ రెడ్డి గెలిపించాలని కోరుతూ అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము శ్రీరాంపూర్ మండల్ కానీ అన్ని గ్రామాలు కూడా ముందు తిరుగుతూ ఉన్నాం. అందరూ కూడా కంపల్సరీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రతి ఓటరుకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ నర్సారెడ్డి భూపత్ రెడ్డితో ప్రచారం నిర్వహించారు. పట్టణ పరిధిలోని పలు పాఠశాలలు, కళాశాలలో తిరిగి నరేందర్ రెడ్డికి మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. 16,000 కోట్ల నిల్వ, 70,000 కోట్ల అప్పుతో ఏటా 6,000 వడ్డీ కట్టుకోమని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ విడిగిస్తే ఆంధ్రప్రదేశ్లో మనం చిరకాల కోరిక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చూసిన తర్వాత కట్ చేస్తే మీ ఆశీర్వాదం ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యం రావాలని ప్రజలంతా అవకాశం ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపత్తి స్వీకరించిన తర్వాత చూస్తే ఖజానా కాని
బీరువాళ్ళ చేతి 7 లక్షల కోట్ల అప్పుడే 6,000 కట్టే మిత్తి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రవ ప్రభుత్వం మీకు ఇచ్చిన తర్వాత నెలకు 6,000 కట్టే పరిస్థితి. వడ్డీ ఎక్కడ సంవత్సరానికి 6,000 వడ్డీ, ఇప్పుడు నెలకు 6,000 అంటే 12 మాసాలు చూస్తే 72,000 మన ప్రజాధనం గత ప్రభుత్వం దొరగారు చేసినటువంటి అక్రమ అవినీతి అక్రమ ధనార్జన చేసినటువంటి పరిపాలన వల్ల మనకు ప్రజా సంపద లూటి కాబట్టి ఏది వారు చేసినటువంటి దానికి మనం ఈరోజు ఈ సంవత్సరం 72,000 కోట్ల వడ్డీ కట్టాం. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. సెంటర్ల వద్ద సీసీ కెమెరాలు లేక వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేరిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ పరిశీలించారు. పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో బాలింత పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. పెద్దపల్లి రూరల్ మండలం పెద్ద బొంకూరు గ్రామానికి చెందిన సౌమ్య డెలివరీ కోసం 5 రోజుల క్రితం స్థానిక మాతా శిశు కేంద్రంలో చేరింది. బీపీ ఎక్కువగా ఉండడంతో ట్రీట్మెంట్ చేసిన వైద్యులు ఈ నెల 21 ఉదయం 11 గంటలకు డెలివరీ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే రోజు రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని చెప్పడంతో వైద్యులు ట్రీట్మెంట్ చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనల మేరకు కరీంనగర్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో సౌమ్య మృతి చెందిందని వాపోయారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందినట్టు సిపిఐ జిల్లా కార్యదర్శి సదానందం ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ స్పందించారు. పేషెంట్ సౌమ్యకు బీపీ ఎక్కువగా ఉండడంతో ట్రీట్మెంట్ చేసి డెలివరీ చేశామన్నారు. హార్ట్ స్ట్రోక్ కారణంగానే ఆమె మృతి చెందిందని స్పష్టం చేశారు. నొత్తంది అని అంటే దగ్గు అని వాళ్ళు అన్నారు. అంటే నాకు ఇక్కడ నొత్తందని ఇట్లా పట్టుకున్నాక మన ఏందమ్మా వాళ్ళకి మంచిగా వాళ్ళందరూ మంచిగా వండుకున్నారు, నీకు కంచి విన రెప్ప పడతలేదని ఆడున్న టీచర్లు అన్నారు. అన్నాక మళ్ళీ సార్ని పిలుచుకొచ్చి ఒక సూది వేసిర్రు. ఆ సార్ వచ్చిండు, ఏదో సూది వేయని వాళ్ళు ఒక సూది వేసిర్రు. ఇక మధ్యలో మంచిగానే ఉన్నది. మళ్ళీ 2 అవుతుంది కావచ్చు, 2 అవుతుంది. ఇక మేము టైం అయితే చూడలేదు, 2 అవుతుందో మరి. ఆ మధ్యలో మళ్ళీ బాగా ఎత్తేసుకొచ్చింది. ఇక మోసం మళ్ళీ చెవుటలు పెట్టి ఇక నాకు కష్టపడతలేదని అంటాను. కష్టపడతలేదంటే ఇక మా అత్తమ్మ ఉన్నది. మా అత్తమ్మ మేడం అంత చేస్తాను అన్న వల్ల ఆమె వచ్చింది. వాళ్ళు వచ్చి వాళ్ళ సార్లు మేడాలను పిలుచుకొచ్చి వాళ్ళు వచ్చిర్రు. ఏమవుతుంది సామ్య ఏమవుతుంది అని అంటే నాకు అంత ఎట్లా అవుతుంది అంటే ఏమనిపిస్తుంది, నీకు ఏమనిపిస్తుంది, నాకు మోసత్తలేదు అని అన్నది. ఇక కాసేపటి వరకే బాగా చెమటలు వచ్చినాయి. ఇక వాళ్ళు వచ్చి ఆక్సిజన్ పెట్టి ఇట్ట అనేటాలకు బొల్ల ఇంత కక్కి ఇట్లా పడ్డది. బెడ్ మీద ఇట్లా పడ్డబోలే ఏంటమ్మా ఏందని వాళ్ళు మాకు ఇక ధైర్యం రాలే. మేము మొత్తుకుంటే ఇక నేను బయటకు వచ్చిన, ఈ బాబుని పట్టుకొని బయటకు వచ్చిన. ఇక మా అత్తమ్మ అన్ననే మొత్తుకుంటాను, వాళ్ళ డాడీ ఉన్నాడు అన్ననే ఉన్నాడు. ఇక నేను బయటకు వచ్చిన, ఇక నాకు కాలు రెక్కలు గజ్జానికి నేను అడ్డం పడ్డాక బెడ్ మీద నేను బయటకు వచ్చిన. డాక్టర్ల మీద డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్లనే వాళ్ళ సౌమ్య అనేటువంటి ఆమె చనిపోయింది. నిజంగా పేదరాలు చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే చేతులు దులిపేసుకున్నారు. మేము ఆల్రెడీ కరీంనగర్ పంపాను వీళ్ళు అంటున్నారు. కరీంనగర్ వాళ్ళ డాక్టర్లకు నేను ఫోన్ చేశాను, డెడ్ బాడీనే మీరు పంపించారని కరీంనగర్ హాస్పిటల్ ఒక డాక్టర్ చెప్తున్నాడు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా నీ ప్రైవేట్ హాస్పిటల్ బంద్ చేసుకోవాలా, లేదంటే మీరు ఇక్కడనే పనిచేయాలా. ఇట్లా చేయకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆమె కూడా ఇప్పుడు శ్రీదేవి మేడం కూడా ఖచ్చితంగా మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వ హాస్పిటల్ అన్ని సకల సౌకర్యాలు కల్పించే విధంగా. పేషెంట్ మంచిగానే ఉండే, బట్ ఈవినింగ్ లైక్ ఎర్లీ మార్నింగ్ 3:30కి పేషెంట్ సడన్గా ఊపిరాడటం లేదని చెప్పింది. అప్పుడు చూస్తే బీపీ రీడింగ్స్ చాలా హై వచ్చినాయి. అండ్ తదనంతరం హార్ట్ ఫెయిల్యూర్ పోతుందని గమనించిన డాక్టర్స్ ఇంకా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించడం జరిగింది. డాక్టర్ శౌర్య అనస్థిస్ట్ ఆధ్వర్యంలోనే షిఫ్టింగ్ అనేది చేశాం.
కానీ అక్కడ రీచ్ అవుతూ ఉంటేనే అంబులెన్స్లోనే పేషెంట్ మళ్ళీ ఇంకొకసారి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. సో కరీంనగర్ ఐసీకి తరలించి అక్కడ ఈసీజీ తీసి డెత్ డిక్లేర్ చేసి అక్కడ ఉంచి అంటే టోటల్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఒక 1 hour జరిగింది. ఇక్కడ ఆ ట్రీట్మెంట్ భాగంలో ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, కానీ ఇంజెక్షన్ వల్ల వికటించి అట్లాంటిది బీపీకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది. పేషెంట్ క్రిటికల్ అయింది. ఇక్కడ ఇంట్యూబేషన్ చేసి వెంటిలేటరీ సపోర్ట్కి మాత్రం కరీంనగర్ పంపించాం. అంటే పంపించినప్పుడు కూడా బతుకుదా అనే డౌట్ అయితే ఉండే డెఫినెట్గా. పెద్దపల్లి జిల్లా గోదావరికని శివారులోని గోదావరి వద్ద ఇసుక ట్రాక్టర్ల యజమానులు ఆందోళన చేపట్టారు. తమపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అనుమతితో కేవలం 1500 రూపాయలతో ఒక ట్రిప్పు ఇసుకను విక్రయిస్తున్నట్టు చెప్పారు. అసోసియేషన్ తరపున రోడ్డు మెయింటెనెన్స్ కింద ట్రిప్పునకు 100 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నామన్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల మా ట్రాక్టర్ యజమానులు నష్టపోయి కష్టపోయి కార్మికులంతా రోడ్డున పడి బట్టలు లేక తిండి లేక నిరుద్యోగులై చాలామంది ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో సగం మంది ట్రాక్టర్లు అమ్ముకున్న చరిత్ర మీది. ఈ రోజున గౌరవనీయులు శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి ఏ ఊరికి ఆ ఊరి ఇసుక కూడా అందుబాటులో ఉండాలని మాట్లాడి మన గోదావరికని పరిసర ప్రాంతంలో గోదావరి పరివాహ ప్రాంతంలో ఇసుక ఇప్పించిన ఘనత మన ఎమ్మెల్యే గారి. దానికి కూడా ప్రజలకు అందుబాటులోనే ఇసుక ఉండాలి, కేవలం 1500కే సప్లై చేయాలి అని చెప్పడం జరిగిన వెంటనే మేము దానికి స్పందించి అన్న మాకు లోకల్ అయితే మేము కూడా 1500కే సప్లై చేస్తాం, ఆ ఊళ్ళతో మాతో అయితలేదని చెప్పి వేడుకుంటే మా బాధ భరించలేక ఈ కార్మికుల బాధ భరించలేక ఇలా ఉపాధి లేక అర్థం చేసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి మాకు ఇసుక ఇప్పించింది. దానిపైన కూడా మీరు వదలకుండా ఏదో 200 వసూలు చేస్తున్నారు, 100 వసూలు చేస్తున్నారు అని అభియోగాలు మోపుతున్నారు. అది తప్పు. కేవలం మేము ఆడ మీరు గోదావరి నదికి వెళ్ళినట్లయితే మీకు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఎల్కలపల్లి సమీపంలోని యాషి ఫౌండ్ వద్ద నిరసన చేపట్టేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోదావరికని సింగరేణి స్టేడియంలో ఉన్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కొద్ది రోజుల నుంచి స్థానికంగా ఉన్న యాష్ పాండ్ నుంచి బూడిద అక్రమ రవాణా జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ఆ పార్టీ శ్రేణులు యాష్ పాండ్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టేందుకు బయలుదేరిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా పోలీసుల తీరు పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను అరెస్టు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే ఎందుకు భయపడతాండి? బూట్ల మీద అవినీతి ఎందుకు ఉన్నది? అవినీతిని చూస్తామని పోతే అడ్డుకునుడు ఏంది, అరెస్ట్ అయింది. ఇది పూర్తిగా అన్యాయం అని చెప్తా ఉన్నాం. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని చెప్తారు. గ్రామాల్లో పంటలకు అవసరమైన యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా బస్తాల కోసం తెల్లవారుజాము నుంచే సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి చిగురుమామిడి గ్రామాల్లో యూరియా కొరత తలెత్తడంతో రైతులు సొసైటీ వద్ద బారులు తీరారు. తమకు బదులుగా చెప్పులు క్యూలైన్లో పెట్టి తమ వంతు కోసం ఎదురు చూశారు. కాగా సొసైటీకి 200 బస్తాల యూరియా రాగా క్యూలైన్లలో సుమారు 400 మంది రైతులు ఉన్నారు. రైతుల ఇబ్బందుల దృష్ట్యా సరిపడ యూరియా అందుబాటులో ఉంచాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
బీఎస్పీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గౌడ్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సాయన్న ముదిరాజును గెలిపించాలని ఆ పార్టీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి సాతూరి అనిల్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసన్న హరికృష్ణ నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి అని చెప్పారు. ఆయనను గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యలపై శాసన మండలిలో తన గళాన్ని వినిపిస్తారన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నికల్లో పోటీ చేసే వారిని ఓడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు, పెద్దపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి సాతూరి అనిల్, నియోజకవర్గ కార్యదర్శి కుమార్ పాల్గొన్నారు. మరి మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పట్టభద్రులు అదేవిధంగా టీచర్స్ కూడా ఆలోచించాలి. ఇలా బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలకు మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా ఇలా మరి శాసన మండలిలో నిరుద్యోగుల పక్షాన మాట్లాడేటువంటి గొంతుకగా మరి ప్రసన్న హరికృష్ణ గారు ఉంటారు. మన పేద వర్గాల బిడ్డలకు మరి తనకున్న దాంట్లో మరి నిరుద్యోగులకు ఎంతగానో సాయం చేసినటువంటి బిడ్డ మరి ప్రసన్న హరికృష్ణ గారు. అదేవిధంగా యాటగాడి సాయన్న ముదిరాజు గారు కూడా మరి టీచర్ సమస్యల గురించి శాసన మండలిలో ప్రశ్నించినటువంటి గొంతుగా మరి ఇద్దరు బహుజన బిడ్డలు ఉంటున్నారు. మరి వ్యాపారవేత్తలకు మరి పేద వర్గాలకు బిడ్డలకు జరుగుతున్నటువంటి పోరాటం మరి పట్టా పొందినటువంటి పట్టభద్రులు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైనది. మరి ఆధిపత్య వర్గాలకు చెందిన పార్టీల నాయకులు మరి ప్రలోభాలకు మరి గురి చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది. కాబట్టి అభ్యర్థిగా మన ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారు పోటీలో ఉన్నారు. బహుజన మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. తన 19 సంవత్సరాల సర్వీసును స్వచ్ఛందంగా వదులుకొని ఎంతో త్యాగం చేసి మనకు పేద బడుగు బలహీన వర్గాల బహుజనుల నిరుద్యోగ పక్షాన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల గురించి పరిష్కరించడానికి ముందుకు వస్తున్న ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారికి 27 తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఓటింగ్ సందర్భంగా సీరియల్ నెంబర్ 3 దాని మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతున్నాం. 10 పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పెద్దపల్లి జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పిఎం షేక్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కోనహారం, వెన్నంపల్లి, జాఫర్ ఖాన్పేట గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఎంఈఓ మహేష్తో కలిసి ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం విషయ నిపుణులతో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి ప్రిన్సిపల్తో కలిసి 10వ తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మొదటి ఫ్రీ ఫైనల్ పరీక్షల గురించి వివరాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డిజిటల్ క్లాసులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యా మానిటరింగ్ ఆఫీసర్ షేక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించామన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రతిరోజు పాఠశాలలో జరిగే అకాడమిక్ యాక్టివిటీస్ చూడడం నా యొక్క బాధ్యత. సో ఈరోజు దాంట్లో భాగంగానే జెడ్పీహెచ్ఎస్ కూనారం రావడం జరిగింది. వచ్చే వరకు ఈరోజు ఎస్సీఆర్టీ నుండి ప్రసారం అవుతున్న టీశాట్ కార్యక్రమాలని 10th క్లాస్ విద్యార్థులతో కలిసి వీక్షించడం జరిగింది. వాళ్ళు చక్కగా ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. దాన్ని మా 10th క్లాస్ విద్యార్థులు నోట్ చేస్తున్నారు. అలాగే టీచర్లతో కూడా ఎల్ఐపి మిడ్ లైన్ యొక్క ఆన్లైన్ అప్డేషన్ గురించి తెలుసుకున్నాము. అందరూ ఆన్లైన్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా జెడ్పీహెచ్ఎస్ కూనారం మిడ్ లైన్ ఎల్ఐపి మార్క్స్ అనేది ఆన్లైన్ చేయడం జరిగింది. అలాగే ఆఫ్టర్నూన్ దీని తర్వాత కూడా వేరే 2 స్కూళ్ళు కూడా విజిట్ చేయబోతున్నాం మేము. ముఖ్యంగా ఏంటంటే అకాడమిక్ పర్పస్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ కేవలం ఇంకొక 30 రోజుల లోపే ఉన్నది ఎగ్జామినేషన్. కాబట్టి ఆ విద్యార్థులు ఎలా చదువుతున్నారు, వాళ్ళకు చక్కటి ప్రణాళిక ఎలా ఉంది, దానికి తోడ్పడుతున్న ఉపాధ్యాయులను కూడా ప్రోత్సహించడానికి వారితో కూర్చొని చర్చించడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ క్రమంలోనే మేము జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా చక్కగా రాస్తున్నారు. ఇప్పుడు జరిగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్లో యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, రజనీదేవి దంపతులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ చిన్నారుల జీవితంలో ప్రీ ప్రైమరీ విద్య అనేది అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని, వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది ఇక్కడే నిర్మితమవుతుందని చెప్పారు. అంతటి గొప్పదనం ఉన్న ఈ సమయం వారికి మంచి జ్ఞాపకంగా మిగిలిపోవాలనే ఉద్దేశంతో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. అనంతరం విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, పీఈటీ స్రవంతి, ఉపాధ్యాయులు సౌమిని, రాజమణి, అఫ్రీన్, రమ్య, విద్యార్థులు పాల్గొన్నారు. All my hardworking teachers who help
have to achieve our next level of education. And my special thanks to my favorite Somyani teacher, Rajamani teacher, and my favorite Afrin teacher. గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం జనరల్గా పిల్లలు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఈ యొక్క ప్లేవే మెథడ్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదివాక ఫస్ట్ క్లాస్కి వెళ్తారు. ఆ ఫస్ట్ క్లాస్ అనేది వాళ్ళ లైఫ్లో ప్రీ ప్రైమరీలో ఒక టర్నింగ్ పాయింట్ కాబట్టి వాళ్ళకు యొక్క ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నటువంటి యొక్క ఫీలింగ్స్ను వాళ్ళకి తెలియజెప్పడం కోసం మేము ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించాము. దీనికి చిన్నారులందరూ కూడా చక్కగా పాల్గొన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. Kindergarten graduation day. This is a very big day in their journey of learning. So that's why we want to celebrate their success and joy, enthusiasm, their creativity and everything. On this special occasion, we want to convey our thanks to the parents and my pre-primary teachers. They are mold the students very good students to teach the discipline and basic concepts and good manners, everything. So that's why today we are celebrating this graduation. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభకు సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు విజేందర్ మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులైన చిన్నమలై అంజిరెడ్డి, మల్కా కొమరయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించేందుకు భయపడిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రజాసేవకు దూరంగా ఉండే వ్యక్తి అని, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు కూడా నేడు ఆయనకు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మారుత సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, కతలాపూర్ మండల అధ్యక్షులు మారుతి గౌడ్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అతనికి ఎవరైతే స్టూడెంట్స్కు రక్తం తాగి ఇన్ని రోజు ఫీజు రూపంలో ఎంత వసూలు చేశాడనే ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క నిరుద్యోగికి తెలుసు, చదువుకున్న వ్యక్తికి తెలుసు, ఆల్ఫోర్స్ కాలేజీలో చదువుకున్నటువంటి వ్యక్తికి. కాంగ్రెస్ పార్టీ ఏవైతే మన తెలంగాణలో హామీలు ఇచ్చిందో హామీలని తొంగలో తొక్కి మళ్ళీ ఓటు అడిగే హక్కు కోల్పోయింది. ఒక భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉన్న పార్టీ కనుక మరి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాల్సిందిగా అందరికీ కోరుతూ, మన పట్టభద్రుల అభ్యర్థిగా చిన్నమైల అంజిరెడ్డి గారు, అలాగే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య గారిని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వీళ్ళు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు లక్పతి నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులందరూ బీజేపీ వైపు ఉన్నారన్నారు. పార్టీ అభ్యర్థులకు తప్పక విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పీట్ల నాగరాజు, సీనియర్ నాయకులు మహేష్, పీరయ్య, శ్రీనివాస్ నాయక్, లకావత్, రాజు పాల్గొన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కులు లేదు కనుక తప్పకుండా పట్టభద్రులు కానీ ఉపాధ్యాయులు కానీ మీ అమూల్యమైన ఓటు భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశాన్ని పరిపాలిస్తుంది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏదైతే నిజాయితీ పరిపాలన ఉందో అదే రకంగా ఈ పట్టభద్రులకు కానీ టీచర్లకు కానీ ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి కొట్లాడడానికి మా అభ్యర్థులైన చిన్నమైల అంజిరెడ్డి గారు కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన మల్కా కొమరయ్య గారు కానీ మీకోసం పోరాటం చేసే కోసం నిరంతరం కష్టపడడానికి కోసం సిద్ధంగా ఉన్నారు కనుక మీరందరూ మా అభ్యర్థులైన చిన్నమేల అంజిరెడ్డి గారి పేరు పైన 1వ నెంబర్ ఓటు వేసి అదేవిధంగా మల్కా కొమరయ్య గారి పైన 1వ నెంబర్ ఓటు వేసి వాళ్ళిద్దరిని గెలిపించగలరని ప్రార్థిస్తున్నాం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్రావుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ జిల్లాలో ప్రచారం ముగించుకుని కరీంనగర్ వస్తుండగా జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులోని సాయిబాబా టెంపుల్ వద్ద ఆయన కారును లారీ ఢీకొట్టింది. దీంతో శేఖర్రావుకు స్వల్ప గాయాలు కాగా కారు ముందు భాగం ధ్వంసమైంది. శేఖర్రావు స్థానికంగా ప్రాథమిక చికిత్స చేసుకుని కరీంనగర్లోని తన స్వగృహానికి చేరారు. అయితే లారీ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.